హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొర్రలతో జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. కొర్రల జావా బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేశానండి. పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టపడతారు ఇలా అయితే. మార్నింగ్ టైంలో ఈ విధంగా ఒకసారి జావా చేసుకుని తింటే చాలా లైట్గా ఉంటుంది ఫుడ్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కప్పు కొర్రలని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా వాష్ చేసుకొని 1 కప్పు కొర్రలకి 4 కప్పులు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని ఒక గిన్నెలో వేసుకొని ఇంకొక 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. మొత్తం 1 కప్పు కొర్రలకి 8 కప్పులు వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న కొర్రలను వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పైన నురుగులా వస్తుంది కదండి, ఈ నురుగని తీసేసేయాలి. పది నుంచి 15 నిమిషాల పాటు ఈ కొర్రలని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ కొర్రలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతాయి. ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కొర్రలకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి తురుముకొని. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, కొర్రల జావా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.